మహారాజ్కి జయ. ఈరోజు భగవద్గీత యథాతథము ధ్యాన యోగము అధ్యాయం 6 29 నుండి 32 శ్లోకాల సారాంశము ఉత్తమ యోగి లక్షణాలు. సో మనం ప్రతిరోజు ఈ ధ్యాన యోగము అధ్యాయం చర్చిస్తున్నాం కాబట్టి యోగాలు 4 రకాలు. ఇప్పుడు మనం ధ్యాన యోగం గురించి చర్చిస్తున్నాము. యోగి అంటే భగవంతుడితో సంబంధాన్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళను యోగి అంటారు. సో ఇక్కడ ఈరోజు ఉత్తమ యోగి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. భగవంతుడు చెప్తున్నాడు, పాయింట్ టు పాయింట్ చక్కగా అర్థం చేసుకోండి దయచేసి. భగవంతుడు కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు, యోగులందరిలోకి వెళ్ళా అంటే యోగి ఎటువంటి వాడు? సకల యోగి అన్నప్పుడే భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకున్నవాడు అన్నారు. ఓకే, భగవంతుడితో సంబంధం ఎవరికి ఉంది? నాకు భగవంతుడికి ఉంది అనుకోండి. అట్ ది సేమ్ టైం మనము చిన్నప్పుడు మన పల్లెటూర్లలో ఒక చెట్టుకు దాన్ని జడకొప్పు అనేవాడు. సో ఒక 10-12 మంది అంటే చాలా మంది కలిపి ఒక చెట్టుకు అలా రకరకాల తాళ్లతో వాళ్ళందరూ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ దానికి ఒక కొప్పులాగా అల్లేవాళ్ళు. మళ్ళీ డ్యాన్స్ చేస్తూ విడిపోయారు. చూస్తే దూరం దూరం ఉంటారు, కానీ కనెక్షన్ ఎక్కడుంది? అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. లైక్ మనం అట్లా భగవంతుడితో మన అందరికీ కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన అందరం ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్నాం. సో నా మొబైల్తో అందరూ 100 మెంబర్స్కు కనెక్టివిటీ ఉంది, కానీ కనెక్టివిటీ కనబడుతుందా? కనబడట్లేదు. సో కదా, ఫిజికల్గా కనబడదు, బట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఆ విధంగా భగవంతుడి యొక్క కనెక్టివిటీని ఎవరైతే సకల జీవులలో చూస్తారో, అంటే ప్రతి ఒక్కరి లోపల భగవంతుని చూడటము, తర్వాత భగవంతుడి లోపల ప్రతి ఒక్కరిని చూడటము, ఇది చరిత్రలో ఎక్కడన్నా సాధ్యమైందా అంటే ప్రతి ఒక్క జీవిలో భగవంతుని చూడటం అనేది ప్రహ్లాద్ మహారాజు ఉన్నారు. ప్రహ్లాద్ మహారాజు జీవిలోనే కాదు, ప్రతి అణువులో కూడా భగవంతుడి యొక్క సర్వ వ్యాపకాన్ని దర్శనం చేసుకున్నారు ప్రహ్లాదుడు. అదేవిధంగా భగవంతుడి లోపల అందరినీ దర్శనం చేసుకున్నది ఎవరు? చరిత్రలో యశోదమాయి. యశోదామాత కృష్ణుడు చిన్ని గోపాల్ లాగా ఉన్నప్పుడు సో అందరూ కంప్లైంట్ చేస్తారు కృష్ణుడు మట్టి తిన్నాడని. అప్పుడు యశోదమాత చూయించు కన్నా, నువ్వు మట్టి తిన్నావంట కదా అంటే, లేదు నేను తినలేదు అంటే, ఒకసారి నీ నోరు ఓపెన్ చేసి చూయించండి అంటే, ఎప్పుడైతే భగవంతుడు తన నోటిని అలా ఓపెన్ చేస్తాడో నోటిలో యశోదామాతకు మొత్తం బ్రహ్మాండం అంతా కనబడింది. దాంతో మనం కూడా అలా లొకేషన్ ఏదైనా చూడాలంటే ఇలా పెద్దగా చేస్తే ఆ బ్రహ్మాండంలో మన యొక్క భారతదేశము, దాని తర్వాత బ్రజమండలము, తర్వాత వాళ్ళ ఇల్లు, లాస్ట్కు యశోదమాత మరియు కృష్ణుడు ఇద్దరు కనబడ్డారంట అదే నోటిలో. అంటే చూడండి, భగవంతుడి లోపల సర్వాన్ని చూడడము, మళ్ళీ ఆ సర్వంలో మళ్ళీ భగవంతుని చూడడం ఎంత ఆశ్చర్యం చూడండి. మళ్ళీ సర్వంలో భగవంతుని లోపల సర్వాన్ని, సర్వం లోపల భగవంతుణ్ణి చూసేవాడు నిజమైనటువంటి యోగి. అది ఎవరు చూడగలుగుతారు? ఆత్మదర్శి అయినటువంటి వాడు మాత్రమే. అంటే నేను ఆత్మని దర్శిస్తున్న వాడు మాత్రమే భగవంతుని సర్వత్రా దర్శించగలుగుతాడు. ఎలా అయినా అటువంటి వాడే పరిపూర్ణమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఎవరికి పరిపూర్ణ దృష్టి ఉంటుంది? ఎవరైతే కృష్ణ భక్తి భావనలో అంటే కృష్ణ చైతన్యంలో తన నిజ జీవితాన్ని ఎవరైతే గడుపుతా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మని దర్శించగలుగుతాడు. మనం ప్రభుజీ అది సాధ్యమవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం ఇలా ఉన్నామండి, బాడీ లోపల నా యొక్క బాడీ పార్ట్స్ ఎవరికైనా కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే షర్ట్ వేసుకున్నాను. ఇంకా లోపల నా హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ ఎవరికి కనబడతాయండి? కనబడదు. కానీ దేని ద్వారా చూడొచ్చు? దానికి సంబంధించిన పరికరాలు. స్కానింగ్ పెడితే మొత్తం కనబడతా ఉంటుంది. ఎక్స్రే తీస్తే ఫోటోలాగా వస్తుంది, స్కానింగ్ చూస్తే వీడియో లాగా వస్తుంది. కాబట్టి ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల ఉన్న పార్ట్స్ చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ లోపల భౌతిక ఏమన్నా ఇది అందరిని ఆల్ మ్యూట్ చేయండి ప్రభుజీ. సో ఇక్కడ చూడండి వెంకటేష్ ప్రభుజీ,
చేశాను. సో ఇది ఎవరికి చూడండి, భౌతికంగా ఈ మిషన్స్ తో మన లోపల ఉన్న పార్ట్స్ మనం చూడగలుగుతున్నాము, దీన్ని మనం నమ్ముతున్నాము. మరి ఆధ్యాత్మిక దృష్టితో మన లోపల హృదయంలో భగవంతుణ్ణి మనని మనం కూడా దర్శించుకోవచ్చు. ఎలాగైతే యశోదామాత మన అద్దంలో అయితే మన ఫేస్ కనబడుతుంది, కృష్ణుడి యొక్క నోటిలో మొత్తం బ్రహ్మాండం కనబడ్డది, కృష్ణుడు కనబడుతున్నాడు యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇదేం పిక్చర్ ఉందో అది కూడా లైక్ వీడియో తీసి మనం అప్లోడ్ చేస్తే కనబడ్డట్టుగా కృష్ణుడి యొక్క నోటిలో సర్వం కనబడుతుంది. అందులో మళ్ళీ కృష్ణ మళ్ళీ యశోదమాయి కూడా కనబడుతూ ఉన్నారు. అంటే చూడండి, ఇది కేవలం భగవంతుడి యశోదమ్మకు ఆ యొక్క దృష్టి ఇవ్వడం వల్ల చూడగలిగింది తప్ప లేకుంటే ఎవరైనా చూడగలుగుతారా? ఎవ్వరు కూడా ఆ విధంగా చూడలేరు. దీనికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేను ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ స్వరూపంలో ఉంటాను అనే విషయాన్ని 18వ అధ్యాయము 61వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు. మీరు కూడా భగవద్గీత దగ్గర పెట్టుకొని ఫాలో చేస్తూ ఉండాలి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, ప్రతి ఒక్కరి హృదయంలో నేను పరమాత్మగా నెలకొని ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఎవరైతే ఒక పరికరాన్ని కనుక్కుంటారో ఆ సైంటిస్ట్ ఏది చెప్తే అది నమ్మాలి. ఎందుకు? ఆయన చెప్పింది అక్కడ కనబడుతూ ఉంటుంది రిజల్ట్. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడంటే మన ఈ ఆత్మ దేహం గురించి గొప్ప సైంటిస్ట్ కృష్ణ భగవానుడు. ఈ దేహంలో అన్సీన్ కనబడకుండా కొన్ని ఉంటాయి, అది భగవంతుడికి మాత్రం కనబడుతుంది. భగవంతుడి యొక్క దృష్టి ఎవరికి ఇస్తాడో వాళ్ళకు మాత్రం కనబడుతుంది. ఇక్కడ మనకు ఆత్మ పరమాత్మకు తేడా ఏంటంటే, ఆత్మ ఒక్క దేహంలో మాత్రం ఉండగలుగుతుంది, వేరే దేహంలో నేను ఉండలేను. నా కుమారుడు అయినా నా కుమారుడి దేహంలో నేను ఉండలేను, నా కుమారుడి దేహంలో ఆయన ఆత్మ ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రం ప్రతి ఒక్కరి దేహంలో ఆయన ఉండగలుగుతాడు. దేహమే కాదు, ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉండగలుగుతాడు. ఈ విషయాన్ని మనము ఎప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాము? యోగ సాధన ద్వారా తెలుసుకోగలుగుతాము. ఆ సాధన ద్వారా మనము భగవంతుడి యొక్క కృప వల్ల, ఫస్ట్ థింగ్ భగవత్ కృప పొందాలంటే మనందరికీ కూడా విశ్వాసం ఉండాలా భగవంతుడి పట్ల, భగవంతుడి మహిమల పట్ల. విశ్వాసం లేని వాడికి ఈ దృష్టి భగవంతుడు ప్రసాదించడు. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్లకు మాత్రమే భగవంతుడు ఈ దృష్టిని ప్రసాదించి మనని ఆత్మ దర్శనం చేసుకోగలుగుతాము, పరమాత్మ కూడా దర్శనాన్ని చేసుకోగలుగుతాము. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, అలా దర్శనం చేసుకున్న వాళ్లకు ఏమవుతుందంటే, ఆతతత్వాచ మాతృత్వాచ ఆత్మహి పరమో హరిహి. సకల జీవులకు మూలమెవరు? భగవంతుడు. అంటే మనందరికీ తల్లి యొక్క గర్భంలోంచి మనం వచ్చాం కాబట్టి మన మూలం తల్లి అనుకుంటున్నాం, కానీ చర సృష్టికి మూలము భగవంతుడు. కాబట్టి భగవంతుడు తల్లి, ఆ భగవంతుడే తండ్రిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి భగవంతుడే కారణము. మనకు భగవద్గీతలో ఎక్కడ చెప్పారు అది? సృష్టికి మొత్తం నేను కారణం అనేది 10వ అధ్యాయము 8వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్విత. అంటే ఈ సృష్టి రెండు రకాలు, ఒకటి ఆధ్యాత్మిక సృష్టి, రెండు భౌతిక సృష్టి. అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఈ రెండు ప్రకృతులకు కూడా సృష్టి, రెండు ప్రకృతి సృష్టికి నేనే కారణభూతుని అని భగవంతుడు మనకు వివరిస్తున్నారు. ఇది ఫస్ట్ విశ్వాసంతో మనం ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని, భగవంతుడి బోధనను మనము విన్నట్టు అవుతాయి. అప్పుడు మనకు ప్రతి దగ్గర, ప్రతి ఒక్కరి లోపల ఈ సమదృష్టి, అందరూ భగవంతుడి అంశాలు, అందరి లోపల ఆత్మ పరమాత్మలు ఉన్నారు అనే విశ్వాసం మనకు కలిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో, ఇక్కడ విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళు, విశ్వాసము లేని వాళ్ళైనా కూడా, విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళేమో
విశ్వాసంతో భగవంతుని సేవిస్తారు. భగవంతుని పట్ల విశ్వాసం లేని వాళ్ళు కూడా భగవంతుని యొక్క భౌతిక శక్తిని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే భగవద్దాసులు రెండు రకాలు. ఒకరేమో డైరెక్ట్ భగవంతుని ప్రత్యక్షంగా సేవిస్తారు, ఇంకొకరు భగవంతుని యొక్క భౌతిక శక్తిని సేవిస్తారు. ఏదో విధంగా రెండు రకాల వ్యక్తులు కూడా భగవంతుడి యొక్క సేవకులే. ఒకటేమో భగవంతుని భౌతిక శక్తి, రెండు స్వయం భగవంతుని సేవిస్తూ ఉంటారు. ఇటువంటిది కృష్ణ భక్తి భావన ఉన్న వ్యక్తిలో ఈ సమదృష్టి పరిపూర్ణంగా ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళేమో ఈ విధంగా భావిస్తారు. కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళు మాత్రము వాళ్ళు భగవంతుని నమ్మరు, కానీ భౌతికాన్ని భగవంతుని యొక్క శక్తిగా భావించరు, బట్ దాన్ని సేవిస్తూ ఉంటారు. భగవంతుడు ఇంకా చెప్తున్నాడు, నన్ను ప్రతి దగ్గర అణువణువులో చూసేవాడికి, తర్వాత నాలో సమస్తమును చూసేవాడికి నేనెన్నడూ కూడా కనబడకుండా ప్రతి ఒక్కరికి కనబడతాను. తర్వాత అతడు కూడా నాకు కనబడతాడు. మనము ప్రతి దగ్గర మన ఇంట్లో ఉన్న భగవంతుడి విగ్రహాల దగ్గర వెళ్ళి ఏదో విగ్రహాలు అనుకోవద్దండి, అది స్వయంభూ. అలానే ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చూస్తాం, వాళ్ళ లోపల అరే భగవంతుడి యొక్క అంశ. ఏ అంశ? విభిన్న అంశ. భగవంతుడికి రెండు అంశాలే. ఒకటి స్వాంశ అంటే భగవంతుడి అవతారాలు, విభిన్న అంశ అంటే మనందరం జీవులము. కాబట్టి మనం ఎవరిని కలిసినా, ఏ జీవిని కలిసినా భగవంతుడి యొక్క అంశగా భావించాలా. లోపల ఆ యొక్క దేహము లోపల భగవంతుడు ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపంలో ఉంటాడు. ఆ విషయాన్ని విశ్వసించి ప్రతి దగ్గర మనం ఎవరైతే చూస్తామో వాళ్ళని భగవంతుడు చూస్తాడు. తర్వాత ఇంకేమంటే భగవంతుడు ఈ విధంగా దేహ రూపంలో మనకు భగవద్గీత 7-11 అధ్యాయాలు కూడా చెప్పడం జరిగింది. భగవంతుని ఏ విధంగా మనం చూడొచ్చు. చెట్లల్లో నేను రాగి చెట్టుని, తర్వాత నీటిలో రుచిని, ఆ విధంగా ఎన్నో రకాలుగా మనకు భగవంతుడు బోధించడం జరిగింది. మన లోపల మనం చేసే ప్రతి పనికి కూడా బలాన్ని, మన లోపల బుద్ధిని, ఈ విధంగా భగవంతుడు నన్ను ప్రతి దగ్గర గుర్తించవచ్చు. అర్థమైందా? సూర్యకాంతిని భగవంతుడి యొక్క శక్తి రూపంలో, సూర్య చంద్రుడు భగవంతుడి యొక్క కళ్ళుగా, ఈ రకరకాలుగా భగవంతుని మనము ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తించవచ్చు. ఇక్కడ మనకు చూస్తే గుర్తించే వాడికి ఫలితం ఏ విధంగా ఉంటుంది, గుర్తించని వాడికి ఎటువంటి నెగటివ్ జరుగుతుంది అనేది ప్రభుపాల వారు ఒక లీల చెప్తారన్నట్టు. సో ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కకే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, టెంపుల్లో పూజారి ఉంటారు. భగవంతుడు తన భక్తుల ద్వారా మాత్రమే లీలలు చేస్తూ ఉంటాడు. నారదుడు ఆ టెంపుల్కి వస్తాడు. సో టెంపుల్కి వస్తే ఆ టెంపుల్లో ఉన్న పూజారి నారదుడుకు ఉచిత ఆసనం అది వేసి మర్యాదలు చేసి, ఎక్కడికి వెళ్తున్నారు స్వామి మీరు అంటే, నేను వైకుంఠానికి వెళ్తున్నాను అంటాడు. అరే వైకుంఠం వెళ్తున్నారా, నాదొక చిన్న మనవి అంటారు. ఏంటి ఆ మనవి అంటే, నేను వైకుంఠానికి ఎప్పుడు వెళ్ళబోతున్నాను అని కొంచెం కనుక్కోండి స్వామిని అంటారు. ఓ కనుక్కుంటాను అంటాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద ఆయన భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ తన పని చేసుకుంటూ ఉంటాడు. సో ఆయన దగ్గర కూడా నారదుడు వెళ్తే, సో ఆయన భక్తుడు భగవంతుడు, ఎందుకంటే వృత్తి ధర్మం చేసుకుంటూ భగవంతుడి యొక్క దేహంతో వృత్తి ధర్మం చేస్తుండు, ఆత్మతో వృత్తి ధర్మము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని కీర్తిస్తూ ఆయన మునిగిపోయాడు. అప్పుడు నారదుని చూసి నారదుడికి ఉచిత ఆసనం వేసి, ఉచిత ఆసనం ఆయన దగ్గర ఉంటుంది, చిన్న చెక్క స్టూల్ ఉంటుంది, దాని మీద కూర్చుని పెట్టేసి, ప్రభు మీరు ఎక్కడ వెళ్తున్నారంటే నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఆ చెప్పులు పుట్టే అతనికి కూడా ఆయన అంటాడు, నాదొక చిన్న విన్నపం అంటే ఏంటి అడగండి అంటే, నేను భగవంతుడి ధామానికి ఎప్పుడు వెళ్తాను అడగండి స్వామిని అంటాడు. సరే అని చెప్పేసి నారదుడు వైకుంఠం వెళ్తాడు. సో వైకుంఠం వెళ్ళిన తర్వాత నారద అంత బాగానే ఉందా అండి, క్షేమ సమాచారాలు కనుక్కున్నాక ఏంటి విశేషాలంటే, రేణు స్వామి ఒక ఇద్దరు భక్తులు మీతో ఒక విషయం అడగమన్నారు. ఏంటంటే ఆ బ్రాహ్మణుడు, ఒక గుడిలో పూజారి బ్రాహ్మణుడు మరియు చెప్పులు కుట్టే అతను ఇద్దరు ఒకటే విషయం అడుగుమన్నారు. వాళ్ళు వైకుంఠము ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తాము అని. అప్పుడు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. మొదట ఎవరు అడిగారు? పూజారి. పూజారి ఎప్పుడు వస్తాడో చెప్పలేను, చాలా కాలం పట్టొచ్చు, చాలా జన్మలు పట్టొచ్చు అంటాడు. ఓకే ప్రభు, మరి ఈ చెప్పులు కుట్టే అతను, ఆయన ఇదే లాస్ట్ లైఫ్, ఇంకా నెక్స్ట్ లైఫ్ ఉండదు,
నెక్స్ట్ లైఫ్ వైకుంఠం వస్తున్నాడు అంటాడు. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి స్వామి, ఆయన ఏ రోజు గుడికి వెళ్ళాడు, గుడి బయట గుడికి వెళ్ళాడు, ఈయన రోజు మీ సేవ చేస్తున్నాడు, మరి మీరు అలా అంటున్నారు ఏంటంటే, ఓకే ఇది నేను చెప్పను, నీకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే సమాధానం దొరుకుతుంది. ఎలా స్వామి అంటే, నీవు అక్కడికి వెళ్ళంగానే ఆ పూజారి అడుగుతారు, వైకుంఠం వెళ్ళంగానే ప్రభు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఏం చెప్పంటే, ఒక చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద మదపు టేనుగుని దూరుస్తున్నాడు స్వామివారు అని చెప్పు. అప్పుడు నీకు ఆన్సర్ దొరికిపోతుంది. కాబ్లర్ కూడా అదే ప్రశ్న ఇస్తాడు, ఇదే ఆన్సర్ చెప్పు అంటారు. ఓకే ప్రభు అంటాడు. భగవంతుడు లీలా పురుషోత్తముడు, ఆయన చెప్పిందే చేయాలి, ఇంకా రివర్స్ ఉండదు. అప్పుడు భూలోకంకి వచ్చి రాగానే సేమ్ మళ్ళీ పూజారి దగ్గరికి మొట్టమొదటిగా వెళ్తాడు. ఆ పూజారి మళ్ళీ నారదుని వెల్కమ్ చెప్పి అది చేసి, స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వైకుంఠం నుంచి వస్తున్నారు. మీరు వెళ్ళగానే వైకుంఠంలో స్వామివారు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇదే చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద మదపు టేనుగుని దూరుస్తున్నారు స్వామి అంటారు. అప్పుడు ఆ పూజారి అంటే, ఏంటి స్వామి పోయి ఆ ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ ఫూల్ చేసినట్టు నాతో జోక్ చేస్తున్నారేంటి, చిన్న సూది రంధ్రం మీరే అంటున్నారు, పెద్ద మదపు టేనుగు ఎలా దూరుస్తారు స్వామి అంటాడు. అప్పుడు నారదుడికి అర్థమైపోయింది. అవునా అంటే, అవునండి అదే అంటే చూశాను నేను అంటే, సరే మీరు నాకు జోక్ చేస్తున్నారు, ఇక నాకు టైం లేదని చెప్పేసి ఆయన నారదుడితోని మాట్లాడకుండా తన పనిలో మునిగిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆ చెప్పులు కుట్టే కాబ్లర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా సేమ్, స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, నేను వైకుంఠం నుంచి వస్తున్నా అంటే, స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు, ఏ దృశ్యాన్ని చూశారంటే, చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద మదపు టేనుగుని దూరుస్తున్నారు స్వామివారు అంటారు. వా, ఎంత అద్భుతమైన లీల చూశారండి. ఏంటంటే నమ్ముతా, ఎందుకు నమ్మలేమండి, నేను కూర్చున్నటువంటి ఈ మర్రి చెట్టు ఇంత పెద్ద వృక్షము, దాని యొక్క గింజ ఆవగింజ అంత ఉంటుందండి. ఒక్క పండులో ఎన్నో గింజలు ఉంటాయి. ప్రతి గింజ లోపల ఇంత పెద్ద వృక్షాన్ని భగవంతుడు ప్రోగ్రాం చేసి పెట్టినప్పుడు చిన్న సూది రంధ్రంలోంచి ఎందుకు దూర్చలేడు అంటే, అప్పుడు నారదుడికి అర్థమైంది. ఆ బ్రాహ్మణుడికి ఏమన్నాడు, సరే అవును కానీ నేను ఎప్పుడు వెళ్తానంటే, చెప్పలేమండి, మీరు ఇప్పుడు ఎప్పుడు వెళ్తారో చెప్పలేదు అంటారు. సరే సరే మీరు వెళ్ళారో లేదో ఇంకా అని చెప్పేసి ఆయన పట్టించుకోడు. అదే కాబ్లర్కు ఇదే నీ లాస్ట్ లైఫ్ అని చెప్పేందుకు ఆయన సంపూర్ణ విశ్వాసంతో, భగవంతుడి యొక్క లీలల పట్ల సంపూర్ణ విశ్వాసంతో వాటిని రోజు గుణగణాలుగా పాడుకుంటూ జీవిస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క చెప్పులు కుట్టే అతను. కాబట్టి ఇక్కడ భగవంతుడి సమస్తానికి ప్రభువు, ఇది మూల సిద్ధాంతము. ఎవరైతే ఇటువంటి విశ్వాసంతోని భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రులవుతారు. అప్పుడు అలా విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భక్తుడికి భక్తి, భక్తి భగవంతుడు, భక్తుడికి భగవంతుడితో బంధము ఏర్పడుతుంది. ఆ బంధం దేని కొరకు? భగవత్ ప్రేమని పొందడానికి కొరకు. మనం మొన్న కూడా చెప్పాం, ఏంటది? సంబంధ అభిధేయ ప్రయోజనం. సంబంధం ఏంటి? భగవంతుడితో సేవక 5 రకాల సంబంధం ఉంటుంది. శాంతరస సంబంధము, దాస్యరస సంబంధము, సాఖ్యరస సంబంధము, వాత్సల్య రస సంబంధము, మాధుర్య రస సంబంధము. ఈ విధంగా 5 రకాల సంబంధాలు భగవంతుడితో భక్తుడు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి అది దేని ద్వారా? భక్తి ద్వారానే. సో అది భగవంతుని ఈ దేహంతో కూడా ఎవరన్నా చూడగలుగుతారంటే కేవలం అది భక్తి మాధ్యమం ద్వారా. భక్తిని ఎవరు ప్రసాదిస్తారు? భగవంతుని యొక్క శుద్ధ భక్తుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా మనం భక్తిని పొందగలుగుతాం. లైక్ ఎట్లయితే మన కళ్ళు కనబడట్లేదు అనుకోండి కొంచెం, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము? మనము ఈ కంటి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఈ మనం ఐ టెస్ట్ చేయించుకొని మనకు ఎంత పర్సెంటేజ్ పాయింట్ ఉందో దాని ప్రకారం అద్దాలు వస్తే, ఇలా అద్దాలు పెట్టుకుంటప్పుడు మనకు సూక్ష్మమైన లెటర్లు కూడా కనబడతాయి. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఐదవ ఆయన కీర్తన చేసినటువంటి బ్రహ్మ సంహితలో 5వ 5.38లో చెప్తున్నారు, ప్రేమాంజనచురిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి యభ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవరైతే భక్తితో ప్రేమతో భగవంతుడికి శరణాగతి పొంది సేవ చేస్తారో వాళ్లకు
ఆ గోవిందుడు భగవంతుని చూసేటువంటి దృష్టిని ప్రసాదిస్తాడు. భగవంతుడే కాదు, భక్తులు కూడా ప్రసాదిస్తారు. వేదవ్యాసుల వారు ఉన్నారు. భగవంతుడి యొక్క ఇప్పుడంటే ఆన్లైన్లో ఎక్కడెక్కడ దృశ్యాలను చూస్తున్నాం. అప్పుడు హస్తినాపురంలో కూర్చుండి కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఆ మహాభారత యుద్ధాన్ని, తర్వాత ఆ బోధనను డైరెక్ట్ ఆయన ప్రత్యక్ష ప్రసారంలాగా చూడడము, వినడం జరిగింది. ఎవరు? సంజయుడు. అదేవిధంగా భగవంతుని ఎవరైనా దర్శించుకోవాలంటే భగవద్భక్తుల కృప వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవద్భక్తుల కృప లేనిది మనం హృదయస్థ పరమాత్మను మనం దర్శించుకోలేము. అటువంటి యోగి విశుద్ధ భక్తునిగా మారి తనలోనే భగవంతుని చూడకుండా క్షణకాలం కూడా జీవించడానికైనా భరించలేడు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ యోగి అన్నప్పుడు పూర్వకాలము కర్దమముని ఆయన గొప్ప యోగి. భగవంతుని పైన, భగవంతుడి పాద పద్మాల పట్ల ఆయన ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానానికి మెచ్చి భగవంతుడు మొట్టమొదటిగా హృదయంలో ఉన్నటువంటి హృదయస్థ పరమాత్మ హృదయంలోనే దర్శనం చేసుకుంటాడు. ఆ హృదయస్థ పరమాత్మ దర్శనం చేసుకుని చాలా అత్యంత ఆనందంలో ఉంటాడు. కానీ భగవంతుడు ఆయనకు బాహ్యంగా కూడా దర్శనమిచ్చి ఆయన కోరిక నెరవేర్చాలనుకుంటాడు. ఆయన దేని కొరకు తపస్సు చేశాడు? యుక్త వయసులో ఉన్నాడు. ఆయన గృహస్థ ఆశ్రమాన్ని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని గృహస్థ ధర్మంలో ఎన్నో యజ్ఞం చేయాలంటే భార్య ఉండాల. సో ఆయన యజ్ఞాలను నిర్వహిస్తూ భగవంతుని సేవించాలనుకుంటాడు. సో కాబట్టి అక్కడ ఆయన కోరిక కొరకు తపస్సు చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఆయన కోరిక నెరవేర్చడానికి మాటిస్తాడు. నీకు ఆ దేవహుతి అనే అమ్మాయిని వాళ్ళ తల్లి తండ్రి స్వయంభూమనువు శతరూప తీసుకొని వచ్చి నీకు కళ్యాణం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 9 మంది కూతుర్లు, ఒక కుమారుడు కూడా జన్మిస్తాడని మాట ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ధ్రువ మహారాజు కూడా యోగి, ఆయన ధ్యాన యోగి. సో ఆయన కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారద మునీంద్రుల వారి దగ్గర భగవంతుడి యొక్క మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడి నామాన్ని, ఏ నామది? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని నామాన్ని ఇప్పుడు కూడా ఉంది. ఆ ప్రదేశము మథురకు దగ్గరలో ఉంటుంది. ధ్రువతిల అంటారు. ధ్రువుడి తపస్సు చేసినటువంటి పర్వతము యమునా నది ఒడ్డున తపస్సు చేస్తూ ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని, పరమాత్మ హృదయస్థ పరమాత్మను బయట కూడా భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మనము భగవంతుని దర్శనం చేసుకొని తర్వాత మన యొక్క లక్ష్యం ఏంటి? ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారము భగవంతుడి యొక్క ఆరాధనలో, భగవంతుడి సేవలో నెలకొని ఉండటమే యోగి యొక్క ధర్మము. తర్వాత అది ఎటువంటి ధర్మము? అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించాలి. సో అక్కడ కర్దముని గొప్ప యోగి. కర్దమునికి ఏమైనా ఆదేశం ఇచ్చాడు? నీకు ఇలా జరగబోతుంది, పెళ్ళవుతుంది, తర్వాత నీకు ఫైనల్గా కుమారుడు, నేనే కుమారుడు రూపంలో వస్తాను అంటాడు. అదెవరు? కపిల భగవానుడు. కాబట్టి ఆయన 9 మంది కూతుర్లు, కపిల భగవానుడు జన్మించిన తర్వాత కూతుర్ల పెళ్లి చేసి కొడుకుని తన భార్యకు అప్పచెప్పి మళ్ళీ అగైన్ ఆయన వానప్రస్థ జీవితంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడం జరిగింది తప్ప అక్కడే ఉండడు ఆయన. ఇదే మనమైతే చనిపోయే వరకు, అంతిమ శ్వాస వరకు ఇంకా మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక భోగాలను అనుభవించాలని కోరికతో ఉంటాము. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నా? హృదయస్థ పరమాత్మ ఏ రూపంలో ఉంటాడు అంటే శంఖ చక్ర గదా పద్మములను దాల్చినటువంటి చతుర్భుజ విష్ణువుగా మనకు హృదయాంతరంగంలో మనకు దర్శనం ఇస్తాడు. ఎప్పుడు మనం నిజంగా అటువంటి దర్శనాన్ని కోరుకున్నప్పుడు ఈ యొక్క ధ్యానంలో మనం అనుకుంటే హిమాలయస్లో వెళ్ళి ఎక్కడో ధ్యానం అనుకుంటాం. కానీ భగవంతుడి యొక్క ధ్యానంలో గొప్ప ధ్యాన యోగి మనం అనుకోవచ్చు. ఎటువంటి స్థితిలో కూడా ధ్యానం చేయొచ్చు భగవంతుని. మనకు అన్ని కంఫర్ట్, ప్రభుజీ నాకు ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదు, భజన చేద్దామంటే ఇలా ఉంది. అలా కదండి. ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడి యొక్క స్మరణ, ధ్యానం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనకు విష్ణు శ్రీకృష్ణునికి అభిన్నుడు.
విష్ణువు శ్రీకృష్ణుడికి అభిన్నుడు, తర్వాత కృష్ణుడు విష్ణువు కూడా అభిన్నుడు. వాళ్ళిద్దరి మధ్య కూడా భేదం లేదు. కృష్ణ భగవానుడు ఆయన ఏమంటారు, ఏతే చాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు వివిధ అవతారాలను వివిధ రూపాల్లో మనందరిని ఉద్ధరించడానికి కొరకు అవతరిస్తూ ఉంటాడు. దీనికి రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో కూడా చెప్తున్నారు. 1.2.187లో భగవంతుడు దీకాలాది అనవచ్చిన్నే కృష్ణే చేతో విదాయచ. ఇది ఓకే. నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. ఇది ఉపదేశామృతంలో చెప్పారు, భక్తి రసామృతిలో సారీ. తర్వాత నారద పంచరాత్రిక సిస్టంలో దాంట్లో ఆ శాస్త్రంలో చెప్తున్నారు, తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. అంటే భగవంతుడు సర్వవ్యాపి, దేశ కాలాతీతుడు. కాబట్టి శ్రీకృష్ణుని దివ్య రూపంపై ధ్యానం చేయడం ద్వారా మనిషి శ్రీకృష్ణుని తలంపులో లగ్నమై ఆ తర్వాత అతనితో దివ్య సాంగత్యం అనే ఆనందమయ స్థితిని పొందుతాడు. అంటే ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనము ఊహించుకుంటూ ఫిక్స్ అవ్వాలి. ఆ రూపం ఎలా? కృష్ణుడేమో ద్విభుజ శ్యామసుందర రూపము, మురళీధరుడు. విష్ణువేమో చతుర్భుజ నారాయణ స్వరూపము. మనకు భీష్మ పితామహుడు ఉన్నాడు, ఆయన జీవితం అంతా కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తున్నాడు. అంత్యకాలంలో ఆయన ఇంకా ప్రశాంతంగా భగవంతుని సేవించాలనుకున్నాడు. మరి ప్రశాంతంగా సేవించాలంటే ఎక్కడ అంతిమంగా భగవంతుని ఎక్కడ ధ్యానం చేశాడండి? యుద్ధ భూమిలో పడిపోయాడు. అంపశయ్య మీద, బాణాల శయ్య మీద. ఆ గుర్రాల చప్పుడు, ఏనుగుల చప్పుడు, బాణాల చప్పుడు అవంతా కూడా చాలా ఘోర. కానీ ఆయన యొక్క ధ్యానానికి ఏం భంగం కలగలేదంట. ఇప్పుడు నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాను అని సంపూర్ణంగా, అంటే బాహ్య ప్రపంచంతో ఎటువంటి శబ్దాలు కూడా ఆయన పైన ప్రభావం చూపలేదు. ఆయన తన అన్ని సంవత్సరాలు ఏ హృదయస్థ పరమాత్మని దర్శించుకుంటున్నాడో ఆ హృదయస్థ పరమాత్మ పైన ధ్యానం చేస్తూ, ఆయన ఇచ్ఛా మృత్యు ఉంది కాబట్టి ఏమని కోరుకున్నాడు? ప్రభువు, నేను అంత్యకాలంలో శరీరం వదిలేసినప్పుడు మీ దివ్యమంగళ చతుర్భుజ నారాయణ పరమాత్మ రూప దర్శనం చేసుకొని నేను శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాను. ఆ విధంగా మరి భగవంతుడి ఎన్ని రూపాల్లో మనకు ఈ భౌతిక ప్రపంచంలో మనం భగవంతుని విష్ణువు యొక్క ఎన్ని రూపాలు? భౌతిక ప్రపంచానికి భగవంతుడు కారణోదక శాయి విష్ణువు అనేకమైనటువంటి బ్రహ్మాండాలు సృష్టిస్తూ ఉంటాడు. అందరూ కూడా చతుర్భుజ నారాయణులే. కారణోదక శాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలో ఆయన నుంచి గర్భోదక శాయి విష్ణువు రావడం జరుగుతుంది. తర్వాత ప్రతి బ్రహ్మాండంలో మరి సృష్టి జరగాలంటే అణువణువులో క్షీరోదక శాయి విష్ణువు రూపంలో ఆయన వ్యాప్తి పొందడం జరుగుతుంది. అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నానంటే 32 శ్లోకంలో, ఎవడైతే తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతని ఉత్తమ యోగి. కాబట్టి మనం ఎదుటి వారి యొక్క దుఃఖాలను తన దుఃఖాలుగా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా నా బంధువే అని భావించాలా. కానీ మనం భావిస్తామా? నా బంధువు అంటే మా అమ్మ సైడు, మా నాన్న సైడు, లేకుంటే నా యొక్క బ్లడ్ రిలేటెడ్ అనుకుంటాం. కానీ ఇదంతా కూడా బ్లడ్ రిలేటెడ్ అంటే దేహం. బ్లడ్ అనేసరికే దేహము. దేహం దేంతో కూడుకొని ఉంటుంది? ఎముకలు, మాంసము, తర్వాత ఏ పంచభూతాలతో కూడుకుంటుంది లిక్విడ్. అర్థమైందా? దీనితో కలిపింది ఈ రిలేషన్ నిజమైనటువంటి రిలేషన్ అనుకుంటున్నాం. కాదని మనందరం కూడా ఆత్మ బంధువులము. ఎందుకు? మనందరం పరమాత్మ యొక్క అంశలం కాబట్టి ఆత్మలం, మనందరం ఆత్మస్వరూపలము అని ఎవరైతే గ్రహించి ప్రతి ఒక్కరిని కూడా తన వాళ్ళుగా భావిస్తారో వాళ్ళు నిజమైనటువంటి యోగి. సో ఆ స్థితికి రావాలంటే మనందరం కూడా సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో జీవితాన్ని గడపాలి. మనము అటువంటి స్థితిలోనే మనం మన దుఃఖాలను, తర్వాత ఇతరుల దుఃఖాలను, మనకొచ్చిన బాధను అనుభవిస్తాము, ఇతరుల బాధను కూడా సేమ్ అంతే లెవెల్లో అనుభవించి మన బాధలను మనం నుండి బయటపడడానికి ఎలా ప్రయత్నం చేస్తామో ఇతరులకు వచ్చినటువంటి బాధలు దుఃఖాలను కూడా వాళ్ళని బయట
అంటే ఆ బాధల నుంచి బయట తీయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోవడమే జీవుడికి వచ్చేటువంటి నిజమైన దుఃఖము. తర్వాత మానవుని సమస్త కర్మలకు పరమభోక్త, సకల ప్రాంతాలకు లోకాలకు యజమాని, సకల జీవులకు నిజమైన మిత్రుడు శ్రీకృష్ణుడే అని తెలుసుకోవడమే నిజమైన శాంతి, సుఖము. దీనికి మనకు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు ఏమంటే, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సౌహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుని ఏ విధంగా ఫీల్ అవ్వాలంటే, ఆ భగవంతుడు సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమ భోక్తగాను, సకల లోకాలకు, సకల దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, అంటే మేలు చేసేవాడుగా, శ్రేయోభిలాషిగా, తర్వాత అందరికీ మిత్రుడు లాగా ఎవరైతే భావిస్తారో అటువంటి స్థితిలో మాత్రమే మనము భౌతిక క్లేశాలు అంటే జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుంచి మనం బయటపడగలుగుతాము. ఎప్పుడైతే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ 4 క్లేశాల నుంచి మనము నిర్భయులమైతామో అప్పుడు ప్రశాంతంగా జీవించవచ్చు, శాంతిగా జీవించవచ్చు. దానికి మనకేమంటారు ఆచార్యులు, భజహో రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఈ భయం నుంచి మనని రక్షించే వాళ్ళు అభయ చరణాలు. భగవంతుడి యొక్క పాద పద్మాలు ఏంటంటే అభయ చరణాలు. భయ చరణాలు కాదు, భగవంతుడి చరణాలు తప్ప ఈ బ్రహ్మాండంలో ఎవరి చరణాలు పట్టుకున్నా అవి అభయ చరణాలు కావు. అర్థమైందా? అవి భయ చరణాలే అని మనం గ్రహించవచ్చు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, మనకు నిజమైన సంపద, నిజమైన విపత్తు, బాధలు ఏంటంటే, సంపత్ నారాయణ స్మృతి, విపత్ నారాయణ విస్మృతి. నారాయణుణ్ణి స్మరించడం అనేది మన నిజమైనటువంటి సంపద, నిజమైన సుఖము, నిజమైన ఆనందము. నారాయణుని విస్మరించడము అనేది మనకు అశాంతినిస్తుంది, దుఃఖాలనిస్తుంది, బాధలనిస్తుంది. ఎప్పుడైతే మనము నారాయణుడి యొక్క సంపత్తి అంటే ఆ భగవంతుడి సంపత్తి ఎవరు ఎలా పొందగలుగుతారని, భగవంతుడి యొక్క ప్రచారము, వన్ షుడ్ బికమ్ ప్రచారకర్త. మనం భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ కావాలి, భగవంతుడి యొక్క ప్రచారకర్త కావాలి. అటువంటి వాళ్ళే భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు అని భగవద్గీత 18వ అధ్యాయము 69వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. ఏమని? నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కంటే ప్రియమైన వాడు వేరొక్కడు లేడు, ఉండబోడు. ఎవరు అతను? 68వ శ్లోకంలో చెప్తున్నారు, య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యతి అసంశయ. ఎవరైతే నేను భగవద్గీత బోధన పరమ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇతర భక్తులకు, ఇతర జీవులకు బోధిస్తారు, అటువంటి బోధకుడు, ప్రచారకుడు, ప్రచారకర్త కంటే మిక్కిలి ప్రియమైన వాడు నాకు ఇంకెవరు లేరు, ఉండబోడు. కానీ కొంతమంది యోగ సిద్ధులు పొందడానికి కొరకు ఎంతో కాలం తపస్సులాగా చేస్తూ ఉంటారు. అటువంటి వాడు అంటే నిజమైన నా భక్తులు అతడు సొంత లాభము, సిద్ధులు సంపాదించడానికి యోగ సిద్ధిని ఎవరు కోరడు, కానీ ఇతరుల లాభానికై ప్రయత్నిస్తాడు కనుక అతడే ఉత్తమ యోగి. అతడు తోటి జీవుల పట్ల అసూయ చూపడు. విశుద్ధ భగవద్భక్తునికి కేవలం స్వీయ ఉన్నతినే కోరుకునే యోగికి తేడా ఇక్కడ ఉంది. అంటే తన స్వలాభానికి, ఇతరుల లాభానికి, అంటే భగవద్భక్తుడు అందరి లాభాన్ని కోరుతాడు. భగవంతుడి యొక్క అభక్తుడు దానవ ప్రవృత్తి, ఆసురీ ప్రవృత్తి ఉన్నవాడు వాళ్ళ యొక్క సుఖాలను, వాళ్ళ బాగోగులను మాత్రం కోరుతాడు. కాబట్టి తన సొంత లాభము, సిద్ధులను సంపాదించడానికి ధ్యాన యోగి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఎంతో ప్రయత్నం చేస్తాడు సిద్ధులు సంపాదించడానికి. కానీ అతని కంటే కూడా
కృష్ణ భక్తి భావనలో నిత్యము భగవంత్ ప్రీత్యర్థము భక్తి ఎవరైతే చేస్తారో ఆ యోగి ఎన్ని సంవత్సరాలు ఆ తపస్సు చేసిన పరిపూర్ణ యోగి కాలేడు. కానీ భగవద్భక్తుడు ఒకే జన్మలో ఉత్తమ భక్తుల యొక్క అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ ఆదేశాలను పాటిస్తూ భక్తి చేస్తే ఆయన ఉత్తమ యోగి కాగలుగుతాడు. అంటే భగవద్భక్తుడు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉండాలి, సొంత లాభానికి ఉండకూడదు. దీనికి ఒక చిన్న లీల, దానవ ప్రవృత్తి వాళ్ళు కూడా సిద్ధులు ఉంటాయి, వాళ్ళు వాటిని సొంత లాభానికి వాడుకొని భోగం తన ఇంద్రియ భోగాలను అనుభవించాలనుకుంటారు. కానీ నిజమైన యోగి అందరినీ సమదృష్టితో చూసేవాడు, తన పరాయి అని చూడడు. దానికి ఒక లీల చెప్తాము. యోగుల్లో సిద్ధులు మన శుక్రాచార్యుడు చాలా గొప్ప యోగి, తనకు చాలా గొప్ప శక్తి విద్యలు ఉంటాయి అన్నట్టు. ఆ విద్యల్లో గొప్పది ఏంటంటే ఆ దాన్ని ఏమంటారు, మృత్యుంజయ విద్య ఆయన దగ్గర ఉంటుంది అన్నట్టు. అంటే మళ్ళీ చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించి ఆయన మంత్రశక్తితో బ్రతికిస్తూ ఉంటాడు. అయితే ఇంకా రాక్షసులు దానవులు చనిపోయినా మళ్ళీ వాళ్ళని లేపుతా ఉంటాడు అన్నట్టు. అయితే చాలా కాలం దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతుంది, దేవతలు ఓడిపోతూ ఉంటాయి. ఎందుకు, రాక్షసులు చంపినా మళ్ళీ లేపుతా ఉంటాడు. అప్పుడు ఎట్లా, ఇంకా ఇలా అయితే కుదరదని చెప్పేసి ఆ విద్యని మన లోపల కూడా ఎవరైనా నేర్చుకోవాలా. మన దాంట్లో మరి ఎవరైనా చనిపోతే ఎవరిని లేపే పరిస్థితి లేదు, మనము బలం తగ్గిపోతుంది, జనాలు తగ్గిపోతున్నారు, వాళ్ళ జనాలు రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంద్రుడి యొక్క కుమారుడు ఉంటాడు. ఎవరు వెళ్తారు మరి ఆయన దగ్గరికి? మరి ఆ విద్య వాళ్ళు రాక్షసులే నేర్పిస్తారంటే ఆ ఇంద్రుడి కుమారుడు కచ్చ అనే ఆయన పేరు, ఆయన నేను వెళ్తాను అంటాడు. సో అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పండ్లు ఫలాలు, తర్వాత ఆయనకు ఆ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ మన లెవెల్కి తగ్గట్టుకు ఏదో సమర్పించుకోవాలన్నట్టు. ఆయన పండ్లు ఫలాలు అవి ఇవి తీసుకొని ఆయనని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు నేను మీ దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. చూడండి, ఆయన గొప్ప యోగ విద్యలు కలిగినటువంటి వాడు. మరి ఆయన దానవ బ్రాహ్మణుడు, దానవ దానవులందరికీ గురువు. మరి వచ్చింది దేని కొరకు తెలుసు ఆయనకు, ఆయన చూడంగానే చెప్పగలుగుతాడు దేని కొరకు వచ్చాడు. ఈ యొక్క మృత సంజీవని విద్య కొరకు వచ్చాడు. మరి వీళ్ళకు దేవతలకు నేర్పిస్తే ఇంకేముంది? ఆయన అంటాడు, ఓకే, ఒక బ్రాహ్మణు లక్ష్యం ఏంటంటే ఎవరైతే తన దగ్గరకు వస్తారో వాళ్ళకు, బ్రాహ్మణుల దగ్గర ఏముంటుందండి, విద్యనే ఉంటుంది. ఆ విద్య కొరకు ఎవరు వచ్చినా వాళ్ళకు విద్యని ప్రసాదిస్తాడు. ఓకే, కానీ ఒక కండిషన్, నువ్వు చాలా కాలము ఇక్కడ గోసేవ చేయాలా, ఆశ్రమ సేవ చేయాలా, తర్వాత నాకు వయసులో ఉన్న అమ్మాయి ఉంది, సో ఆ అమ్మాయితో ఎటువంటి తప్పులు చేయకూడదు, చాలా 1000 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించాలా అని కొన్ని కండిషన్స్ పెడతారు. ఓకే గురువు గారు, అన్నిటికీ నాకు ఒప్పందం ఉంది అంటాడు. సరే అనేది ఆయన సేవ చేస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ లోపల రాక్షసులకు తెలుస్తుంది, వాళ్ళకు కూడా చాలా విద్యలు వస్తాయి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అరే వీడు మన గురువు గారు అనవసరంగా శిష్యునిగా ఒప్పుకున్నారు, మరి వీడు ఈ గురువు గారిని మెప్పించి ఆయన విద్యలు నేర్చుకుంటే మన పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఆ కచ్ ఇంద్రుడి యొక్క కుమారుణ్ణి చంపేసి అరణ్యంలో ఆవులను తీసుకొని, చాలా ప్రేమగా ఉంటాడు, ఆవులను తీసుకెళ్లి ఆవులతో చాలా ప్రేమగా ఉంటాడు. తర్వాత శుక్రాచార్య కూతురు అయినటువంటి ఆమెతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు. మళ్ళీ ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రాక్షసులు అతన్ని చంపి కుక్కలకు నక్కలకు ఆయన శరీరాన్ని వేసేస్తారు. అవన్నీ మంచిగా భోజనం, కడుపు నిండా భోజనం చేస్తాయి. అప్పుడు ఆ రోజు ఆవులు వచ్చి ఆ పేరు ఆ కూతురు దగ్గర వచ్చి బాధతో ఏడుస్తూ, సో అరే ఎక్కడ ఖర్చు ఎక్కడ అంటే, లేదు ఆయనని మన దానవులు చంపేసి నక్కలకు కుక్కలకి వేసేసారంటే, అప్పుడు ఆమె వెళ్ళి శుక్రాచార్యుడితో ఏడుస్తుంది, నాన్న, సో పితాశ్రీ నాకు ఖర్చుని ఎట్లయినా తీసుకున్నారు, చనిపోయాడు కదా, ఆయనని పోనీ ఆయన శరీరం ఉంటేనా శరీరం నుంచి మళ్ళీ పునః ప్రకటన చేయొచ్చు, కానీ శరీరం కూడా లేదు, అవన్నీ తినేసే అరిగిపోయింది, నాకేం చేస్తారో మీకు తెలియదు, నేను నేను మరి ఆయన రాకపోతే నేను జీవించాలని లేదు నాకంటే. అప్పుడు సరే అని చెప్పేసి ఆయన మృత సంజీవిని విద్య ద్వారా ఆయన ఆ మంత్రం చదివితేనే ఇదంతా కూడా ఉందంటే, ఇది చూడండి, ఆ జంతువుల్లో ఆయన కణం రూపంలో వెళ్ళిపోయింది, అదంతా కూడా శక్తి రూపంలో ఒకటి మళ్ళీ ఆయన బ్రతికి రావడం జరుగుతుందంట.
అప్పుడు దానవులందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి అరిగిపోయి ఆ మొక్కలు ముక్కలుగా అరిగిపోయి వాళ్ళ రూపంలో కూడా మళ్ళీ వచ్చేసిండి అని చెప్పేసి అనుకుంటారు. సరే అప్పుడు మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు అరణ్యంలో మళ్ళీ ఆయనను పట్టుకొని ఏం చేస్తారంటే ఇట్లా లాభం లేదని చెప్పేసి ఆయనని బాగా కొట్టి చేసి మొత్తం ఆ ద్రవ రూపంలాగా చేసేసి ఆయనని ఒక సముద్రంలో పడేస్తారు. ఆ నీళ్ళల్లో కలిసిపోయేటట్టుగా ఆయనని. ఇంకా ఇంకా నీళ్ళలోంచి ఎలా తీసుకొస్తాడు దాంట్లో కలిసిపోయేటట్టుగా అని చెప్పేసి అనుకుంటారు. ఆ రోజు మళ్ళీ ఆవులు వస్తాయన్నట్టు. అంటే చూడండి ఆవులు ఎంత పరమ దయాలుండి వచ్చి మళ్ళీ ఆమె పేరు దేవయ్య అని అనుకుంటా. ఆమె దగ్గర వచ్చి ఏడుస్తా ఉంటారు. ఆవులు ఇట్లా కచ్చి రాలేదు, మళ్ళీ మన దానవులు చంపేశారు అది ఇది అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ దేవయ్యని వచ్చి ఎలాగన్నా నాన్న ఆయనను బ్రతికించు అంటారు. అప్పుడు మృత సంజీవిని విద్య ద్వారా నీళ్ళ రూపంలో ఉన్నటువంటి ఆయనను కూడా మంత్రోచ్చారణ చేయగానే ఆయన మళ్ళీ శరీరాన్ని దాల్చి మళ్ళీ వస్తాడు అన్నట్టు. అప్పుడు దానవులు అంటారు, ఇదేంటి ఇలా లాభం లేదు ఈయనని. సో ఎక్కడున్నా బతికిస్తున్నాడు. జంతువులు చనిపోయే అందులోంచి ఆయన వచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా వేరే ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆయనని మళ్ళీ కొట్టి కొట్టి రాళ్ళతో కొట్టి ఆయన ఒక జ్యూస్ లాగా చేసేసి అప్పుడు ఆ, ఒక షర్బత్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసెస్ చేసి దాంట్లో ఈయన యొక్క జ్యూస్ కలిపి ఆ శుకదేవ్ శుక్రాచార్యుడికి, స్వామి మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ కొరకు ఒక జ్యూస్ తెచ్చామని చెప్పేసి ఆ జ్యూస్ పళ్ళ జ్యూస్లో కలిపి తాగిపిచ్చేస్తున్నాడు. అరే వీళ్ళందరూ శిష్యులు నా వెల్ విషర్స్ కదా అని ఆయన ఆ జ్యూస్ రూపంలో షర్బత్, యాక్చువల్గా అది షర్బత్ కాదు, అదేంటంటే మత్తు పానీయాలు అవి. సో దాన్ని షర్బత్ అని చెప్పేసి తాగిపిచ్చేస్తాడంట. ఆయన తాగేస్తాడు. సో అప్పుడు మళ్ళీ ఆవులు వస్తాయి. మళ్ళీ ఏమైందంటే ఇలా చేసి ఇలా కొట్టి షర్బత్ లాగా చేసి మీ నాన్నగారికి తాగిపించారు. ఇప్పుడు అప్పుడు అవంటది, నాన్న మరి ఖర్చు రాలేదంటే ఎట్లా అంటే, ఇదైతే సంభవం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, నాకే తాగిపించారంటే నేను ఆయన బ్రతికించాలంటే నేను చనిపోతాను. మరి మీరు చనిపోకుండా కూడా మీరు బతకగలుగుతారు, ఆయననే బతికించగలుగుతారు, మీ దగ్గర ఆ విద్య ఉంది, నాన్న ఎట్లయిన చేసి బతికించు అంటే అప్పుడు సరే అమ్మ అని. ఎందుకంటే చూడండి బంధుప్రీతి, కూతురు మీద ప్రేమ ఎలా ఉంది. సరే అని చెప్పేసి గర్భంలో ఆయన మృత సంజీవిని విద్య ద్వారా గర్భంలో ఆయనకు శరీరాన్ని మొత్తం బతికించాడు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఈయన చనిపోతాడు, బయటకు రావాలంటే పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు గర్భంలో ఉన్నటువంటి అతనికి చెప్తారంట, ఇప్పుడు నేను బయటకు తీస్తాను, కానీ నీకు ముందుగా ఆయన వచ్చిండే పర్పస్ అది, మృత సంజీవిని విద్య. చూడండి ఇక్కడ స్వార్థపరమైనటువంటి యోగులు వాళ్ళందరూ దానవులు, వాళ్ళ దగ్గర విద్యలతోనే ఆయన చంపుతా ఉన్నాడు. ఈయన నిస్వార్థమైనటువంటి యోగి. అప్పుడు ఆయన నేను నీకు మృత సంజీవిని విద్య, చూడండి ఎట్లయితే ద్రోణాచార్యుడు కూడా చూడండి, ఆయన ఎవరికి విద్య నేర్పాడు, ద్రుపదుడి యొక్క కుమారుడు, ఈయన యొక్క మృత్యువుకు ఆయనే కారణం, అయినా ఆయనకు విద్యనే. బ్రాహ్మణుడు తన పరాయాన్ని చూడరు అన్నట్టు. సరే నేను బ్రతికించాను, ఇప్పుడు నీకు బయటకు కూడా తీస్తాను, కానీ ఈ లోపల నేను నీకు మృత సంజీవని విద్య నేర్పిస్తాను, నువ్వు బయటకు రాగా నేను చనిపోతాను, కానీ నన్ను బ్రతికించాలి నువ్వు ఆ మంత్రంతో. ఆయనతో నా పని అయిపోయింది కదా, వచ్చిందే. సో దానవులను సంవరించడానికి కొరకు ఈ విద్య నేర్చుకొని వెళ్ళిపోకూడదు, చల్ ఇది మోసం చేయకూడదు, నీకు నేర్పిస్తలేదు గురువు గారు, అలా నేను చెయ్యను అంటే అప్పుడు మృత సంజీవని విద్య ఆ కచ్ అతనికి నేర్పిస్తాడు. అప్పుడు ఆయన నిజంగా బయటకు రాగానే శుక్రాచార్యుడు చనిపోయి మళ్ళీ ఆయనని ఆ మృత సంజీవని విద్య ద్వారా శుక్రాచార్యుని లేపడం జరుగుతుంది. సో ఆ విధంగా గురువు గారికి ఎంతో సేవ చేస్తారు ఎవరు, కచ్ ఆ విద్యను నేర్చుకుంటాడు. ఇక్కడ మనము ఈ సంఘటన జరిగిన తర్వాత శుక్రాచార్యుడికి దానవుల పట్ల చాలా కోపం వస్తుందంట. అరే గురువు అని కూడా ఈయన నిజమైన గురువు, సో ఆయన కేవలం విద్య, వీళ్ళని ఎన్నోసార్లు రక్షిస్తా ఉన్నాను, ఈ దుష్ట దుర్మార్గులకు లెసన్ నేర్పించాలని ఆయన వీళ్ళకి దండన చేయాలని చెప్పేసి ఏం చేస్తున్న మొట్టమొదటిగా ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఎవరు కూడా బ్రాహ్మణులు ఇటువంటి తప్పు చేయకూడదు అని చెప్పేసి ఆయనకు బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా దానికి ఆ విరుగుడు అంటే దానికి ఏమంటారు, దాని నుంచి తప్పించుకునే మార్గం ఉండొచ్చు, కానీ ఎవరైతే ఏ విధంగా మత్తు పానీయాలు స్వీకరిస్తారో వాళ్లకు దాని నుంచి మోక్షం కలగకుండా ఆయన
శపిస్తాడన్నట్టు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రక్షించడానికి కొరకు ఇట్లాంటి దుష్ట దుర్మార్గులు బ్రాహ్మణుణ్ణి భ్రష్టు పట్టించి బ్రాహ్మణుల్ని నాశనం చేయడానికి కొరకు అదే భగవంతుడి లీల ఏదైనా కూడా మనందరినీ ఉద్ధరించడానికి ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఇదే లీలకు కనెక్టెడ్గా ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. సో అతను అంటే ఈ భౌతిక ప్రకృతి అట్లా ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు చాలా నిష్టగా ఉండే బ్రాహ్మణుడే. కానీ ఒక స్త్రీతో సంఘంతో ఎవడైనా బాగుపడాలన్నా పాడైపోవాలన్నా స్త్రీ సంఘమే. సో ఒక తనకు పెళ్ళయింది అంతైనా కానీ వాళ్ళని వదిలిపెట్టి ఆయన ఒక పతిత చండాలిని అంటే శూద్రుని కూడా కాదు, చండాల యొక్క ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆమెతో ఇంకా సాంగత్యం చేస్తూ ఎంతో మందిని ఆయన పిల్లల్ని కూడా కంటాడు. చండాలిని అంటే తినడము అన్ని చెడు పనులన్నీ కూడా పాపం చేస్తూ ఉంటారు. కానీ ఈయన ఒక్కటి మాత్రం ఎలాగైతే శుక్రాచార్యమునుడు మత్తు పానీయాలను మాత్రం స్వీకరించొద్దు అని చెప్పాడు కాబట్టి ఆయన నాన్ వెజ్ తిన్నాడు, రకరకాల చెడు పనులన్నీ చేశాడు. కానీ నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి మత్తు పానీయాలు స్వీకరించొద్దు అని దాని మీద అక్కుంటది దీక్షలాగా ఉంటాడు. ఎంత ఫోర్స్ చేసినా తీసుకోడు. కానీ ఆమె ఇతన్ని పతనం చేయాలి, అరే మా దాంట్లో కలుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఒకసారి ఆయన ఇలా పడుకుంటాడు. పడుకొని సో అప్పుడు మనం పడుకున్నప్పుడు కూడా నోరు ఓపెన్ చేస్తూ ఉంటాం. అలా నోరు ఓపెన్ చేస్తే దాంట్లో మత్తు పానీయం కలిపి ఎట్లు విని భ్రష్టు పతనం చేయాల అనే సంకల్పంతో అందులో ఆయన నోట్లో పోస్తుందంట. అప్పుడు ఆయన యొక్క బ్రహ్మతేజం అంటే ఏదైతే అక్కుంట దీక్ష ఉంటుందో ఆయన బ్రహ్మతేజం అందులోంచి ప్రకటమై అగ్ని ప్రకటమై మొత్తం ఆ చండాలిని ఆమె సంతానము ఆ ఇల్లు మొత్తం భస్మం అయిపోతుందంట. అప్పుడు ఆయన బయటకు వచ్చారు. ఏమైంది ఏంటంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుందంట, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు అన్ని రకాలుగా పతనమయ్యావు కానీ నువ్వు ఒక్క దీక్షలాగా మాత్రం నువ్వు మత్తు పానీయాన్ని స్వీకరించను, నేను బ్రాహ్మణుని అని గుర్తు పెట్టుకున్నందుకు ఆ ఒక్క దీక్షనే నీకు బ్రహ్మతేజం ప్రకటమై నీకు ఈ విధంగా నేను రక్షించింది. ఇప్పటికైనా నువ్వు గుర్తు పెట్టుకొని ఇంకా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకుంటే నువ్వు భగవద్ధామం వెళ్ళడానికి ఇది గొప్ప అవకాశం. అంటే అప్పుడు అన్నిటిని వదిలేసి భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఆయన తన శేష జీవితాన్ని గడిపి ఉత్తమ యోగిగా భగవద్ధామాన్ని పొందడం జరుగుతుంది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.